లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బర్త్డేకు ముందు ఫ్యాన్స్ కు బిగ్ అప్డేట్స్ ఇచ్చాడు రామ్ చరణ్. అభిమానులు జోష్ నింపారు. అయితే ఈ స్పీడ్ చూసిన జూనియర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త ఫీల్ అవుతున్నారు. చరణ్ ఏకంగా 3 సినిమాలతో బిజీగా ఉంటే ఎన్టీఆర్ అప్కమింగ్ సినిమాల విషయంలో క్లారిటీ మిస్ అవుతుందంటున్నారు అభిమానులు. ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందుకే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే వీటిలో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. దేవరాకు సీక్వెల్ అనౌన్స్ చేసిన యూనిట్ ఫస్ట్ పార్ట్ పూర్తయిన వెంటనే సీక్వెల్ కూడా పట్టాలెక్కిస్తారని అనౌన్స్మెంట్ చేశారు. దీంతో ప్రశాంత్ నీల్తో చేయాల్సిన ప్రాజెక్టు వెనక్కి. ఈ గ్యాప్ను కవర్ చేయడానికి సలార్ 2ను లైన్లోకి తీసుకొచ్చారు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత KGF 3 ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది. దీంతో తారక్ సినిమా మరింత ఆలస్యం కానుంది. దేవర తర్వాత వార్ 2 కూడా కంప్లీట్ చేసిన అందులో తారక్ రోల్ ఎంతవరకు ఉంటుందనేది ఇంకా సస్పెన్స్. అది గెస్ట్ రోల్ మాత్రం అయితే అభిమానులకు నిరాశ తప్పదు. ఇతర దర్శకులతో చర్చలు జరుగుతున్నా ఏది అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. దీంతో తారక్ లైనప్ మీద మరింత క్లారిటీ రావాలంటే దేవర రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.